టీచర్ల ఆస్తుల ప్రకటన ఉత్తర్వులు నిలిపివేత, విద్యాశాఖ ఆదేశాలు నిలిపేయాలని మంత్రి ఆదేశాలు. ఫ్లిప్కార్ట్తో రాష్ట్ర గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఒప్పందం, మహిళా ఉత్పత్తులకు మంచి మార్కెటింగ్ లభిస్తుందన్న ఎర్రబెల్లి. టీఆర్ఎస్ సర్కార్కు కౌంట్ డౌన్ మొదలైందన్న చుగ్, కేసీఆర్ ఏటా ఆస్తులు ప్రకటించాలన్న బండి సంజయ్. రేవంత్ సమక్షంలో కాంగ్రెస్లో చేరిన టీఆర్ఎస్ నేతలు, టీఆర్ఎస్ లీడర్లంతా ఆస్తులు చెప్పాలన్న కోమటిరెడ్డి. పక్కా ప్లాన్తో విధ్వంసం, సాక్ష్యాల మాయానికి ప్రయత్నం, రైల్వే కేసులో సుబ్బారావు సహా 8 మందికి రిమాండ్. హైదరాబాద్ సహా జిల్లాల్లో కురుస్తున్న మోస్తరు వర్షాలు, మరో 3 రోజులు రైన్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ. రెబెల్స్ ఠాక్రే పేరు వాడొద్దు, ఈసీకి ఫిర్యాదు చేస్తామన్న ఉద్దవ్, బాలాసాహెబ్ ఠాక్రే పేరుతోనే పార్టీ పెడతామన్న షిండే. గోద్రా ఆరోపణలను మోడీ 19 ఏళ్లు మౌనంగా ఎదుర్కొన్నారు, విచారణ విషయంలో ఎవరి మద్దతు కోరలేదన్న అమిత్ షా. అస్సాంలో వరద బీభత్సం, ఇవాళ 12 మంది మృతి, రాష్ట్రంలోని 35 జిల్లాలకు వరదల్లోనే 30 జిల్లాలు. గన్ సేఫ్టీ బిల్పై బైడెన్ సంతకం, ప్రతి పౌరుడి భద్రత ముఖ్యమన్న ప్రెసిడెంట్. టీచర్ల ఆస్తులకు సంబంధించిన ఉత్తర్వులపై ప్రభుత్వం బ్యాక్ స్టెప్ వేసింది. పాఠశాల విద్యాశాఖ ఇచ్చిన ఆదేశాలను నిలిపివేసింది తెలంగాణ సర్కార్. ప్రతి ఏటా ఉపాధ్యాయులు ఆస్తుల వివరాలు సబ్మిట్ చేయాల్సిందేనని, స్థిర చరాస్తులు అమ్మినా కొన్నా తప్పనిసరిగా ముందస్తు అనుమతి తీసుకోవాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది సర్కార్. అయితే ఈ ఆదేశాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. వెంటనే ఆదేశాల నిలిపివేత ఉత్తర్వులు జారీ చేయాలని విద్యాశాఖ కార్యదర్శిని ఆదేశించారు మినిస్టర్. ప్రభుత్వ ఉద్యోగులు ప్రాపర్టీ రిపోర్టు సమర్పించాలని సర్వీస్ రూల్స్లోనే ఉందని, కానీ టీచర్లకు మాత్రమే వర్తించేలా ఉత్తర్వులు ఇవ్వడంపై మండిపడ్డాయి ఉపాధ్యాయ సంఘాలు. సమస్యలపై ప్రశ్నిస్తున్నందుకే ప్రభుత్వం కక్ష సాధింపుతో ఉత్తర్వులు ఇచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పాఠశాల విద్యాశాఖ ఇచ్చిన ఉత్తర్వులను నిలిపివేసింది ప్రభుత్వం. వెంటనే ఆదేశాలను నిలిపివేస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని విద్యాశాఖ కార్యదర్శిని ఆదేశించారు ఎడ్యుకేషన్ మినిస్టర్ సబితా ఇంద్రారెడ్డి. టీచర్లు ఆస్తుల లెక్కలు చెప్పాలంటూ ఉదయం జీవో ఇష్యూ చేసిన సర్కార్ రాత్రికి వెనక్కి తగ్గింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు వెంకటరాజు అందిస్తారు. వెంకటరాజు, సర్కార్ బ్యాక్ స్టెప్ కు కారణాలేంటి, ఎలా చూడాలి ఓవరాల్ ఎపిసోడ్ ని? ఉద్యోగులకు సంబంధించి ప్రధానంగా ఉపాధ్యాయులకు సంబంధించిన ఈ యొక్క సర్క్యులర్ విషయంలో ప్రభుత్వం ఒక 24 గంటలు పూర్తి కాకుండా ముందే హడావుడిగా నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం నిజానికి చాలా మంది విస్మయమో ఆశ్చర్యం కలిగిస్తుందని చెప్తున్నారు. ఎందుకంటే ముఖ్యమంత్రి కానీ లేకపోతే ప్రభుత్వ అధికారులు ఒక నిర్ణయం తీసుకుంటే ఎంత ఆందోళన చేసినా, నిరసనలు చేసినా, ధర్నాలు చేసినా ఇప్పటి కూడా పట్టించుకున్న దాఖలేదు. కానీ ఉపాధ్యాయులు ఈ సర్క్యులర్ ఏదైతే ఉందో ప్రతి ఒక్క ఆస్తిని కానీ చిరాస్తిని కానీ చరాస్తిని కానీ అమ్మాలన్నా కొనాలన్నా ముందస్తుగా హెచ్ఓడీలకు అనుమతి తీసుకోవాలని ప్రధానంగా ఉపాధ్యాయుల్లో మాత్రం చాలా ఆందోళన కలిగిస్తుంది. ఉదయం నుంచి కూడా ఈ సర్క్యులర్ సోషల్ మీడియాలో రావడం, మీడియాలో కూడా ప్రధానంగా దీన్ని పబ్లిష్ చేయడంతో చాలా మంది ఉపాధ్యాయులు ఆందోళన సిద్ధమవుతున్నారు. కావాలనే కక్ష సాధింపుతోనే ప్రభుత్వం ఒక రాజకీయ ఎజెండాతోనే ఈ యొక్క నిర్ణయం తీసుకుంది, ఇటువంటి సర్క్యులర్ జారీ చేసినట్టు కూడా టీచర్లు చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం నుంచి కూడా దీనికి దశల వారీగా ఆందోళన సిద్ధమవుతున్నారు. రాజకీయ నాయకులకు లేని ఈ నిబంధనలు మాకెందుకు, ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా తమ యొక్క చరాస్తులు కొన్న తర్వాత వాళ్ళు డిఓపిటికి సబ్మిట్ చేస్తారు. ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు గతంలో తమ యొక్క చరాస్తులు ప్రతి సంవత్సరము అసెంబ్లీకి సంబంధించిన సెక్రటరీ గానీ సభాపతి గానీ ఇవ్వాల్సిన ఒక నిబంధన తొలగించారు. ఇవన్నీ కూడా తొలగించిన ప్రభుత్వము కావాలనే టీచర్లను ఒక కక్ష సాధింపుతో ఒక టార్గెట్ తోని ఇటువంటి సర్క్యులర్ జారీ చేయడం పట్ల టీచర్లు ఆందోళన సిద్ధమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ యొక్క ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా తెప్పించుకుంది. ఉదయం నుంచి కూడా టీచర్లు వాట్సాప్ గ్రూపులలో ఆందోళన సిద్ధమవుతున్న విషయాన్ని గ్రహించింది. దీంతో పాఠశాల విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి జోక్యం చేసుకోవడం, ప్రధానంగా ప్రతిభవన్ నుంచి ఆదేశాలు రావడంతోనే సబితా ఇంద్రారెడ్డి పేరుతోనే ఈ యొక్క నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్టు కూడా ఆమె యొక్క వాట్సాప్ గ్రూప్ లో కూడా మీడియాకు ఒక
రిపోర్ట్ ఇచ్చింది. మొత్తానికి ఈ పరిణామాల్లో ప్రభుత్వం కాస్త వెనక్కి తగ్గిన ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో టీచర్లను టార్గెట్ చేయాలన్న ఆలోచనలో ఉందనే అనుమానం మాత్రం టీచర్ వర్గాలు నాటి చెప్పుకోవచ్చు. యోగిత. రైట్ వెంకటరాజు, థ్యాంక్ యూ. రాష్ట్రంలో 3 రోజులు వర్షాలు కురుస్తాయని తెలిపింది వాతావరణ శాఖ. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. హైదరాబాద్తో పాటు జిల్లాల్లో వర్షం పడింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదైంది. భారీ వర్షానికి ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. రాష్ట్రానికి భారీ వర్ష సూచన చేసింది భారత వాతావరణ కేంద్రం. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్తో పాటు జయశంకర్ భూపాలపల్లి, ములుగుతో పాటు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షం పడే అవకాశం ఉందని తెలిపింది. రేపు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, రాగల 3 రోజుల్లో రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. హైదరాబాద్ లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మంచిర్యాల జిల్లాలో భారీ వర్షం పడింది. తాండూరు మండలంలో కురిసిన వర్షానికి రైల్వే అండర్ బ్రిడ్జ్ లో భారీగా నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడ్డాయి. కొమరంభీం జిల్లా వాంకిడి మండలంలో భారీ వర్షానికి జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. మండలంలోని లక్ష్మీనగర్, ఇంద్రానగర్ కాలనీల్లోని ఇండ్లలోకి వరద నీరు చేరింది. కాలనీల్లో సరైన డ్రైనేజీలు లేకపోవడంతో కాలనీలు జలమయమయ్యాయి. భారీగా కురిసిన వర్షానికి రోడ్లపైకి నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కురిసిన వర్షానికి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరింది. సిరికొండలో 5.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా ఇంద్రవెల్లిలో 5.8, ఉట్నూరులో 1.4, నేరేడుగొండలో 4.8, బోధులో 9.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలో అత్యధికంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగండలో 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మంచిర్యాలలో 8.5, ములుగులో 7.9, కొమరంభీం జిల్లా వాంకిడిలో 7, ఆదిలాబాద్లో 6.5, సంగారెడ్డిలో 6.5, మెదక్లో 5.8, కామారెడ్డిలో 5.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. హైదరాబాద్ సిటీలోని చాలా ఏరియాల్లో వర్షం కురిసింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మెహదీపట్నంతో పాటు అనేక ప్రాంతాల్లో వాన కురిసింది. ఖైరతాబాద్ లో 1.3 సెంటీమీటర్ల వర్షపాతం, బంజారాహిల్స్ లో 6 మిల్లీమీటర్లు, నాంపల్లిలో 6 మిల్లీమీటర్లు, ఉప్పల్లో 5.3, షేక్పేటలో 5, హిమాయత్ నగర్ లో 4.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. నైరుతి నుంచి తెలంగాణ వైపుకు గాలులు వీస్తున్నాయని తెలిపింది వాతావరణ శాఖ. గంటకు 30 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్లు సూచించింది. ఇటు హైదరాబాద్ లోని పలు చోట్ల వర్షం పడింది. వర్షాకాలంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు మేయర్ గద్వాల విజయలక్ష్మి. వర్షాకాలంలో ఉత్పన్నమయ్యే సమస్యలు పరిష్కరించేందుకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలిచ్చారు. జోనల్, అడిషనల్ కమిషనర్లు, ఇంజనీరింగ్ అధికారులతో మేయర్ టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడారు. ఎప్పటికప్పుడు చెత్త తొలగిస్తూ నాలాల వద్ద ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఇందులో భాగంగానే నాలాల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ట్విట్టర్, ఫోన్ కాల్స్ లో ప్రజా ఫిర్యాదులు స్వీకరించి సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. తెలంగాణ సర్కార్ పేదల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తుందన్నారు మంత్రులు. దళిత బంధు స్కీమ్ కింద ప్రతి నియోజకవర్గంలో 1500 మందికి యూనిట్లు అందజేస్తున్నామన్నారు. రాష్ట్రంలో మహిళా సంఘాలు తయారు చేసే ఉత్పత్తులు, ఆహార పదార్థాలను ఫ్లిప్కార్ట్ ద్వారా ఆన్లైన్లో అమ్మేందుకు ఒప్పందం కుదిరింది. ఇక డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై మంత్రి గంగులను ప్రశ్నించారు మహిళలు. రైతులు పండించే పంటలను మహిళా సంఘాలు చేసే ఫుడ్ ఐటమ్స్ ను అమ్మిపెట్టేందుకు ఫ్లిప్కార్ట్ ముందుకు రావడం సంతోషంగా ఉందన్నారు మినిస్టర్ ఎర్రబెల్లి దయాకర్ రావు. మహిళా సంఘాలకు ఇదో మంచి వేదిక అన్నారు. దీనివల్ల దళారీ వ్యవస్థకు చెక్ పెట్టడంతో పాటు నాణ్యమైన వస్తువులు లభిస్తాయన్నారు. రాష్ట్రంలో మహిళా సంఘాలు తయారు చేసే ఉత్పత్తులు, ఆహార పదార్థాలను ఇకపై ఫ్లిప్కార్ట్ ద్వారా ఆన్లైన్లో అమ్మనున్నట్లు చెప్పారు. ఇందుకోసం ఫ్లిప్కార్ట్తో రాష్ట్ర గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సెర్ప్ ఒప్పందం చేసుకుంది. హైదరాబాద్ ఎంసీఆర్ హెచ్ఆర్డీలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు ఎర్రబెల్లి. ఇసుటి కంపెనీ వాళ్ళకు సప్లై చేస్తే ఈ బ్రోకర్లు దందాలు పోయి ఆర్థికంగా మీరు పైకొచ్చడం కాకుండా గ్రామాల్లో ఒకట మీరు ఒక గౌరవం పెరిగే చర్య మీరు తయారు కావాలనేదే
ఇలా ముఖ్యమంత్రి గారి ఆలోచన, మా ఆలోచన కూడా ఈ సందర్భంగా మీకు అంబేద్కర్, జ్యోతి బాపులే కన్న కలలను తెలంగాణ ప్రభుత్వం నిజం చేస్తుందన్నారు మంత్రి గంగుల కమలాకర్. దళిత బంధు పథకం కింద ప్రతి నియోజకవర్గానికి 1500 మందిని ఎంపిక చేస్తామన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో 13,559 మంది లబ్ధిదారుల్లో 11,500 మందికి దళిత బంధు అమలు చేశామన్నారు. కరీంనగర్ నియోజకవర్గంలో దళిత బంధు కింద మంజూరైన యూనిట్లను ప్రారంభించారు మంత్రి గంగుల కమలాకర్. దళిత బంధు పథకాల లబ్ధిదారులకు మా చేతుల మీద ఓపెనింగ్ చేయడం అనేది మా ముఖ్యమంత్రి మాకు ఇచ్చిన అవకాశంగా భావించుకుంటున్నాం. కరీంనగర్ జిల్లాకు వచ్చేవారికి ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి గారు హుజరాబాద్ను శాచ్యురేషన్ తీసుకోవడంతో పాటు అక్కడ 13,500 యూనిట్స్ మనము చేయడం జరిగింది. అందులో ఇప్పటికే 11,500 దాకా గ్రౌండింగ్ అయినాయి, ఇంకా కొన్ని గ్రౌండింగ్ కావాల్సింది. సో దాంతోపాటు తెలంగాణ రాష్ట్రం మొత్తంలో మొదటి విడతగా 100 యూనిట్స్ చేయడం జరిగింది. కరీంనగర్ జిల్లాలో మంత్రి గంగుల కమలాకర్ను డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై ప్రశ్నించారు లబ్ధిదారులు. కొత్తపల్లి మండలం ఎలగందుల గ్రామంలో నిర్మించిన 20 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను లబ్ధిదారులకు అందజేశారు గంగుల. ఈ క్రమంలోనే గ్రామంలో మరో 30 మంది లబ్ధిదారులకు ఇల్లు రావాల్సి ఉందని మంత్రిని ప్రశ్నించారు స్థానికులు. గతంలో ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన వారికి మళ్లీ ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చారని ఆందోళన చేపట్టారు. అయితే ఇల్లు రాని వాళ్ల జాబితా ఇస్తే రెండో విడతలో ఇల్లు మంజూరు చేయిస్తామన్నారు మంత్రి గంగుల. టీఆర్ఎస్ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందన్నారు బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జి తరుణ్ చుగ్. ఎన్నికలు ఎప్పుడొచ్చినా బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. పరేడ్ గ్రౌండ్ సభతో తెలంగాణ రాజకీయాల్లో పెను మార్పులు వస్తాయన్నారు. టీఆర్ఎస్ సర్కార్కు రోజులు దగ్గర పడ్డాయన్నారు బీజేపీ స్టేట్ ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్. ప్రధాని మోడీ సభ తెలంగాణ రాజకీయాల్లో టర్నింగ్ పాయింట్ కాబోతుందన్నారు. మరో 529 రోజుల తర్వాత తెలంగాణలో బీజేపీ సర్కార్ రావడం ఖాయమన్నారు. साल दौरा सेलव दौरा केसीआर को काउंट डाउन वेबसाइट नो तरुण चुग प्रारंभिंचारू. केसीआर साहब, अब बाय बाय का टाइम आ गया. आज हम यहाँ काउंट डाउन वेबसाइट लॉन्च कर रहे हैं. 529 दिन बाद ये बोर्ड अब भाजपा के हर कार्यालय में लगेंगे, भाजपा के हर कार्यक्रम में लगेंगे और भारतीय जनता पार्टी तेलंगाना संजय बंडी जी के नेतृत्व में ये 529 दिन जनता की आवाज को जन जन तक लेके जाएंगे. హైదరాబాద్ స్టేట్ ఆఫీస్ లో ముఖ్య నేతలతో సమావేశమయ్యారు బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ఏర్పాట్లకు సంబంధించిన అంశాలపై చర్చించారు. జూలై 3న పరేడ్ గ్రౌండ్ లో మోడీ సభ జన సమీకరణపై డిస్కస్ చేశారు నేతలు. 3 जुलाई को हैदराबाद के अंदर परेड ग्राउंड में शाम को एक बड़ी विशाल जनसभा को प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी संबोधित करेंगे और तेलंगाना के अंदर एक नई शुरुआत, बदलाव की शुरुआत, भाजपा के आने की आहट. టీచర్లపై సీఎం కేసీఆర్ కక్ష కట్టారన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్. ఏటా ఆస్తులు సమర్పించాలనే ఆదేశాలు కక్ష సాధింపులో భాగమేనని ఆరోపించారు. సీఎం కేసీఆర్ సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల ఆస్తుల వివరాలు వెల్లడించే దమ్ముందా అని ప్రశ్నించారు. 317 జీవో పేరుతో ప్రభుత్వ టీచర్లను ఇబ్బందులు పెడుతున్నారని ఫైర్ అయ్యారు. ఇప్పటి నుంచి ఏటా కేసీఆర్ కుటుంబ సభ్యులంతా ఆస్తుల వివరాలు విడుదల చేయాలంటూ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు సంజయ్. తెలంగాణలో ఎమర్జెన్సీ పరిస్థితులు కనిపిస్తున్నాయన్నారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు తప్ప మిగతా వారు తిరిగే పరిస్థితి లేకుండా పోయిందని చెప్పారు. గతంలో ఇందిరాగాంధీ లాగే ఇప్పుడు కేసీఆర్ ప్రతిపక్షాలను అణచివేస్తున్నారని సిద్దిపేటలో ఆరోపించారు. నాడు ఇందిరాగాంధీ ఏ రకమైనటువంటి ఒంటెత్తు పోకడలని అవలంబించి ప్రతిపక్షాల గొంతు నొక్కాలని, ప్రజాస్వామ్యం వద్దనుకున్నదో, ఏ రాచరిక వ్యవస్థ పరిడమిల్లాలని కోరుకుందో, అదే రీతిలో ఈరోజు ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో ఆయన కుటుంబం, ఆయన కొడుకు, బిడ్డ, అల్లుడు తప్ప ఇంకెవడు తెర మీద కనబడకూడదు. ఇది నయా ప్రజాస్వామ్యానికి కేసీఆర్ గారు ఇస్తున్నటువంటి కొత్త నిర్వచనం. నాంపల్లిలోని బీజేపీ స్టేట్ ఆఫీస్ లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిశారు ఏపీ స్టేట్ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు, ఏపీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి మధుకర్. హైదరాబాద్ లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల తర్వాత ఏపీలో భారీ బహిరంగ సభ ఏర్పాట్లపై కిషన్ రెడ్డితో చర్చించారు. జూలై 4న ఏపీలో అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాలకు మోడీ హాజరు కానున్నట్లు సమాచారం. 1,00,000 మందితో బహిరంగ సభకు ప్లాన్ చేస్తున్నారు ఏపీ బీజేపీ లీడర్లు. టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులంతా ఏటా తమ ఆస్తులు ప్రకటించాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ లీడర్లు. ఇక అగ్నిపథ్ను రద్దు చేయాలన్నారు. రాకేష్ ను చంపింది టీఆర్ఎస్ ప్రభుత్వమో కేంద్ర ప్రభుత్వమో చెప్పాలన్నారు. ఆర్టీసీ ఛార్జీలు పెంచి పేదలపై సర్కారు భారం వేస్తోందన్నారు హస్తం లీడర్లు. ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రతి ఏటా ఆస్తి వివరాలు సమర్పించాలన్న సర్కార్ ఆదేశాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి.
టీచర్లపై కక్ష సాధింపు చర్యలు సరికాదన్నారు. సీఎం కేసీఆర్ తో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల ఆస్తుల వివరాలు కూడా వెల్లడించాలని డిమాండ్ చేశారు కోమటిరెడ్డి. మీరు ఇప్పుడు ఎక్కడ ఆస్తులు కొన్నా మీరు ముందే ప్రభుత్వ అనుమతి తీసుకోవాలని, మీ ఆస్తుల లెక్కలు చెప్పాలని ఎక్కడ చూడలేదు టీచర్ని ఈ విధంగా అవమానపరచాలని. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. దీన్ని ఉపసంహరించుకోవాలని, తప్పు చేసిన వారిని చర్య తీసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారు మీ పార్టీ ఇవాళ విలువలు 800 కోట్ల చిల్లర వైట్ మనీ ఇవాళ మీకు ఎక్కడికి వెళ్ళి వచ్చిందో కూడా, ఏ కంపెనీకి వెళ్ళి విరాళాలు వచ్చినాయో అది ప్రకటిస్తూ సంగారెడ్డి జిల్లా దౌలతాబాద్ మండలం టీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ లో చేరారు. దౌలతాబాద్ ఉప సర్పంచ్ శైలజా కృష్ణ, మాజీ సింగిల్ విండ్ డైరెక్టర్ తిరుపతి రెడ్డితో పాటు మరో 100 మంది రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. నేతలకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు రేవంత్. అగ్నిపథ్ ను వెంటనే రద్దు చేయాలన్నారు యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శివసేనారెడ్డి. గతంలో జరిగినట్లే ఆర్మీ రిక్రూట్మెంట్లు జరగాలన్నారు. పోలీసు కాల్పుల్లో చనిపోయిన రాకేష్ డెడ్ బాడీతో టీఆర్ఎస్ రాజకీయం చేసిందన్నారు. రాకేష్ ను చంపింది టీఆర్ఎస్ ప్రభుత్వమో కేంద్ర ప్రభుత్వమో చెప్పాలన్నారు. అగ్నిపథ్ పథకం కింద దాన్ని వెంటనే రద్దు చేయాలి. ఒకప్పుడు ఏ విధంగా అయితే ఆర్మీ రిక్రూట్మెంట్ జరిగేదో అదే విధంగా తీసుకోవాలన్న ఉద్దేశంతో మన ఎంతోమంది ఆర్మీలో జాయిన్ కావాలనుకున్నటువంటి యువకులందరూ రాకేష్ అనే యువకుడు బుల్లెట్లు తగిలి చనిపోవడం జరిగింది. రాకేష్ను చంపింది ఎవరు? మోడీ సర్కారా, కేసీఆర్ సర్కారా? ఆర్టీసీ ఛార్జీలు పెంచి కేసీఆర్ సర్కార్ పేదలపై భారం మోపుతోందన్నారు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు. ఆర్టీసీ ఛార్జీల పెంపును వ్యతిరేకిస్తూ ఎంజీబీఎస్ దగ్గర నిరసన చేపట్టేందుకు బయలుదేరిన మహిళా కాంగ్రెస్ నేతలను గాంధీ భవన్ దగ్గర అడ్డుకున్నారు పోలీసులు. దీంతో మహిళా కాంగ్రెస్ కార్యకర్తలకు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఆర్టీసీ బస్సు ఛార్జీలు మళ్లీ పెంచేందుకు ఆలోచన చేస్తున్నారన్న సునీతారావు ఛార్జీలు పెంచితే ఉద్యమం తప్పదని హెచ్చరించారు. ఆర్టీసీ బస్సుల ఛార్జీలు మళ్ళీ పెంచుతామని చెప్తున్న వ్యవహారం ఖండిస్తున్నాం. రేపు ఒకవేళ పెంచినట్టయితే మహిళా కాంగ్రెస్ పెద్ద ఎత్తున ధర్నా చేస్తుంది. ఏ బస్సు కాదు కదా, సజ్జనార్ గారు కదా, ఎవరిని తిరగనియకుండా ఆర్టీసీ మినిస్టర్ని కూడా అడ్డుకుంటాం. ఎందుకంటే వీళ్ళ ప్రభుత్వాలలో దోచుకోవడం తప్పిస్తే సామాన్యునికి ఒరిగింది ఏం లేదు. హైదరాబాద్ లోని ఉప్పల్ వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ ముందు కాంగ్రెస్ నేతలు ఆందోళన చేపట్టారు. తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నామంటూ ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. పట్టణ ప్రగతిలో ఫోటోలు దిగటమే తప్ప టీఆర్ఎస్ చేసిందేమీ లేదన్నారు. ఉప్పల్ ప్రజలకు డే బై డే మంచినీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మహారాష్ట్రలో రాజకీయ పరిణామాలు క్షణక్షణానికి మారుతున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు గత నైట్ ఫడ్నవీస్తో షిండే చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఇక రెబల్ ఎమ్మెల్యేలు బాల్ ఠాక్రే ప్రస్తావన తెస్తే చట్టపరమైన చర్యలకు దిగుతామని శివసేన జాతీయ కార్యవర్గ సమావేశంలో నిర్ణయించారు. ఈ నెల 27లోగా తిరుగుబాటు ఎమ్మెల్యేలు వివరణ ఇవ్వాలని డిప్యూటీ స్పీకర్ నోటీసులు జారీ చేశారు. ఇటు మహారాష్ట్రలో శివ సైనికుల ఆందోళన కొనసాగుతోంది. రెబల్స్ కార్యాలయాలపై దాడులు చేస్తున్నారు. మహారాష్ట్రలో రాజకీయాలు మరింత హీటెక్కాయి. రెబల్ ఎమ్మెల్యేలపై కఠినంగా వ్యవహరించాలని శివసేన జాతీయ కార్యవర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అనారోగ్యంగా ఉన్న ఈ సమావేశానికి హాజరైన ఉద్ధవ్ ఠాక్రే కీలక ప్రసంగం చేశారు. ఈ సమావేశంలో 6 తీర్మానాలను ఆమోదించిన శివసేన పార్టీ విడిన వాళ్ళు బాల్ ఠాక్రే పేరు ఉపయోగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. రెబల్స్ గురించి తాను ఆలోచించనున్నారు ఉద్ధవ్ ఠాక్రే. తిరుగుబాటు ఎమ్మెల్యేలు ఏం చేయాలనుకుంటున్నారో చేసుకోవచ్చని స్పష్టం చేశారు. ఏక్నాథ్ షిండే ద్రోహాన్ని ఎన్నటికీ మరవలేమన్నారు ఆదిత్య ఠాక్రే. ఈ పోరాటంలో తాము విజయం సాధిస్తామన్నారు. शिवसेना विजय होणार म्हणजे होणारच. ये सत्य और असत्य की लड़ाई है. जो भाग के गए हैं उनके खिलाफ है. రెబల్ ఎమ్మెల్యేలు దమ్ముంటే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు సంజయ్ రౌత్. బాల్ ఠాక్రే పేరు చెప్పకుండా ఓట్లు అడగాలని సూచించారు. హిందుత్వాన్ని శివసేన ఎన్నటికీ వీడబోదన్నారు. పార్టీ విధానాలను ధిక్కరిస్తున్న నేతలపై చర్యలు తీసుకుంటామన్నారు. పార్టీ కోసం తాము రక్తాన్ని చిందించామని శివసేనను ఎవరూ దెబ్బతీయలేరన్నారు సంజయ్ రౌత్. ఉద్ధవ్ నాయకత్వంలోనే శివసేన పనిచేస్తోందని ప్రకటించారు. మరోవైపు రెబల్ ఎమ్మెల్యేలు తాము ఇప్పటికీ శివసేనలో భాగమేనన్నారు. రాడిసన్ హోటల్లో రెబల్ ఎమ్మెల్యేలు కీలక సమావేశం నిర్వహించారు. తమ పోరాటం పార్టీ నాయకత్వంపైనే అన్నారు. కొత్త నాయకుడిని ఎన్నుకునేందుకు తమకు 2/3 మెజారిటీ ఉందన్నారు రెబల్స్. పార్టీ నోటీసులకు సమాధానం ఇస్తామన్నారు. తమ వర్గానికి గుర్తింపు ఇవ్వకుంటే కోర్టును ఆశ్రయిస్తామని రెబల్ ఎమ్మెల్యే దీపక్ కే సర్కార్ తెలిపారు. ఇక తమ వెనుక బీజేపీ ఉందన్న వార్తలను కొట్టిపారేశారు. हम शिवसेना के सदस्य हैं और रहेंगे और हमारा अलग गुट रहेगा, क्योंकि जो
बहुमत से ही होता है, वो बहुमत वहां पे नहीं था। मैं भी उस मीटिंग में ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. కమింగ్ అప్ 3 వార్తలు. కీప్ వాచింగ్ V6 న్యూస్.